హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీషో కుర్తీ సెట్స్ ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయన్నది మీకు చూపిస్తాను. సో ఇవి తీసుకొని చాలా మంత్స్ అయ్యింది. సో ఆఫ్టర్ సో మెనీ వాషెస్ అనమాట రివ్యూ అన్నది. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి, వాష్ చేసిన తర్వాత ఓన్లీ 1 వాష్కే పోతాయి అనేసి కొంచెం డౌట్స్ అన్న ఉంటాయి కదా. అలా నేను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ రివ్యూ ఇస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి క్లాసీ కలర్ అనమాట. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చాలా బాగుంటుంది ఇది. అండ్ ఆఫ్టర్ వాష్ ఇది ష్రింక్ అయితే అవ్వలేదు. నేను 1 సైజ్ లార్జర్ తీసుకున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి. సో యాక్చువల్గా మీడియం నాది, బట్ ఎల్ సైజ్ తీసుకున్నాను. ఎక్కడ కూడా ష్రింక్ అవ్వలేదు. సో ఏ డ్రెస్సెస్ అయినా సరే మనం తీసుకున్న వెంటనే ఒక్కసారి ఇంకొక స్టిచ్ వేయించేస్తే మంచిది. సో దట్ స్టిచ్చెస్ అనేవి గట్టిగా ఉంటాయి అండ్ త్వరగా కుట్లు విడిపోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు. సో నేను ప్రతి డ్రెస్కి మ్యాక్సిమం స్టిచ్చెస్ అనేవి వేయించేస్తాను. అండ్ చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే నార్మల్గా మనకి ఇది నేను యాక్చువల్గా 750 ఆ రేంజ్లో తీసుకున్నాను. సో ఇప్పుడు కాస్ట్ వేరియేషన్ అన్నది ఉంది, చాలామంది సెల్లర్స్ సెల్ చేస్తున్నారు. దుపట్టా యాక్చువల్గా ఈ కాస్ట్కి మనకి ఎంత పెద్దదైతే రాదు. నార్మల్గా మనం బయట ఎంత తీసుకుంటామో 2.5 అలా తీసుకుంటాం కదా. సో సేమ్ ఆ సైజులోనే ఇచ్చారు. మిగతా డ్రెస్సెస్ అన్నిటికంటే ఈ డ్రెస్కి దుపట్టా చాలా బాగుంది. అండ్ టాజిల్స్ వచ్చాయి. అండ్ ప్యాంట్ వచ్చేసి బ్యాక్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ ఇలా బెల్ట్ టైప్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి 500 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా ఆఫ్టర్ సో మెనీ వాషెస్ అసలు ష్రింక్ అవ్వలేదు. కలర్ కూడా ఈ ఫ్లవర్స్ నుంచి నేను ఫేడ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. అసలు కొంచెం కూడా కలర్ అనేది దిగలేదన్నమాట. అండ్ ఇది నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న నెక్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఇది అలియా కట్లో వచ్చింది. మనకి బాటమ్ కూడా యాంకిల్ దగ్గర చిన్న వర్క్ అన్నది కూడా ఇచ్చారన్నమాట. థ్రెడ్ అండ్ ఫాయిల్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నది ఇచ్చారు. ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు, బట్ సమ్మర్లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది నేను తీసుకున్న సైజ్ M తీసుకున్నాను, ష్రింక్ అవ్వలేదు. యాక్చువల్గా ఫస్ట్ ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టాను. ఎల్ సైజ్ బాగా లూజ్గా ఉందని చెప్పేసి మళ్ళీ నేను రిటర్న్ చేసేసి M తీసుకున్నాను. సో వేసుకుంటే ఇది ఇలా ఉంది. మనకి నెక్స్ అన్నీ కూడా బ్యాక్ ఫుల్ హై నెక్ వచ్చాయి అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం బోట్ నెక్ అండ్ ఇలా డిఫరెంట్గా వచ్చాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా 5'3", 5'4" వాళ్ళకి ప్యాంట్స్ అన్నవి మనకి ఇంచుమించు ఒక 5 ఇంచెస్ పైకే ఉంటుంది. సో టోటల్గా యాంకిల్ కన్నా ఇంకొంచెం పైకే వస్తుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా యాంకిల్ వరకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సో టోటల్గా రేయాన్ అనమాట. ఇది కాటన్ అయితే అసలు కాదు. అండ్ హ్యాండ్స్ ప్యాటర్న్ చాలా బాగుంది, బట్ ఏంటంటే అది క్లాత్ అందులో కలిసిపోయి అండ్ రేయాన్ కదా వాలిపోతూ ఉందన్నమాట. అదే కొంచెం స్టిఫ్గా ఉన్న మెటీరియల్ అయితే హ్యాండ్స్ ప్యాటర్న్ అని తెలుస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 600 బిలోనే పడింది. ఇది కూడా కలర్ అసలు పోలేదు. ఇవన్నీ కూడా నేను వాషింగ్ మెషిన్లో వేసేస్తూ ఉంటాను, ఎక్కడ కూడా కలర్ అనేది పోదు. అండ్ దీని దుపట్టా వచ్చేసి మనకి కాటన్ ఇమిటేషన్లా అనిపిస్తుంది అనమాట. సో కోటా అయితే కాదు, ఇది నార్మల్ సిల్క్ క్లాతే. అండ్ ఆ ఫ్లవర్స్ అవి రావడం వల్ల మనకి దుపట్టా వల్ల డ్రెస్ అన్నది లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా టాజిల్స్ అనేవి ఇచ్చారు. ఓవరాల్గా డ్రెస్ అయితే వాష్ చేసిన తర్వాత కూడా ఏం అవ్వలేదు. సో హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కొంచెం పార్టీ వేర్ టైప్లో ఉందని చెప్పేసి తీసుకున్నాను. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు బాగానే ఉంది, వాష్ చేసిన తర్వాత కూడా ఏం ష్రింక్ అవ్వలేదు. బట్ ఏంటంటే అక్కడ చిన్న సీక్వెన్స్ లాగా వర్క్ ఇచ్చారు ఓవరాల్ డ్రెస్ అంతా కూడా. అది థ్రెడ్తో కలిపి ఉండడం వల్ల మనకి గాజులు వేసుకున్నప్పుడు ఏమైనా తగిలినా అది పోగుల్లా వచ్చేస్తుంది. అండ్ దీనికి లైనింగ్ ఉంది. దుపట్టా కూడా అంత పెద్దగా ఇవ్వలేదు. ఓవరాల్గా ఇదైతే నేను అంత ప్రిఫర్ చేయను, ఎందుకంటే వాష్ చేసిన తర్వాత కలర్ ఫేడ్ అవ్వడం అయితే ఏం లేదు, కానీ కొంచెం డల్గా అనిపించింది నాకు. ప్యాంట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్. ఇది కూడా ఎల్ సైజ్ తీసుకున్నాను. సో ఇవన్నీ యాక్చువల్గా కొత్తగా ఉన్నప్పుడే రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ ఆఫ్టర్ వాష్ రివ్యూ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులకు చేశాను. సో వీడియో మీకు ఎలా అనిపించింది, మీషో నుంచి తీసుకోవచ్చా తీసుకోకూడదు అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో తక్కువలో వస్తున్నాయి అన్నవి తీసుకోవచ్చండి, బట్ కొన్ని ఫేడ్ అవుతాయి, కొన్ని బాగుంటాయి. బట్ 3 పీస్ సెట్స్ మనకి 500, 700 లోపే వచ్చేస్తూ ఉంటాయి. సో కొన్నాళ్ళు వేసుకోవచ్చు అని నా ఒపీనియన్. అలా అని కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా కంప్లీట్గా బాగుంటాయని కూడా చెప్పలేము కదా.
సో వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతోని. అండ్ ఇలాంటి రివ్యూస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. కీప్ సపోర్టింగ్ మీ.